నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. స్టాండర్డ్ డైలాగ్. అది ఏ కేసు అయినా, ఏ వ్యక్తి అయినా ఇదే సమాధానం. అది అక్రమ మద్యం కేసు అయినా, లిక్కర్ స్కామ్ అయినా, పరకమణి అంశమైనా, కల్తీ లడ్డు అంశమైనా, అటు బాబాయి హత్య అయినా, భూ కబ్జా అయినా ఇదే సమాధానం. ఈ సమాధానాలు ఎవరు చెప్తున్నారు అని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. అసలు కనీసం వీళ్ళకు లడ్డు కల్తీ చేశాము అన్న పాపభీతి కూడా ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఈ కేసులు ఏంటి, ఈ ఇంట్రాగేషన్స్ ఏంటి, అసలు వీళ్ళు చెప్తున్న సమాధానాలు ఏంటి, అసలు దోషులకు నిజంగా శిక్షలు పడేది ఎప్పుడు అన్న విషయాన్ని ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, నిన్న కల్తీ లడ్డు అంశంలో వైవి సుబ్బారెడ్డి గారు విచారణకు హాజరయ్యారండి. విచారణకు హాజరయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత అధికారులు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, నేను సమాధానాలు చెప్పాను. వాటికి అంటమే కాకుండా నేనే అధికారులకు సలహా ఇచ్చాను. స్వామివారి సేవలో నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. అండ్ ఇంకా సాక్షులు ఎలా అంటే ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టిన వైవి సుబ్బారెడ్డి అన్నట్టు ప్రచారం చేస్తున్నారండి. ఎలా చూడాలంటారు? నేను కూడా అదే చెప్తా, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. వీళ్ళకి ఏంటంటే అన్నీ తెలుసు. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడులే అనే ఒక ధైర్యం మాత్రం పుష్కలంగా ఉంది. అంత ధైర్యం లేకపోతే ఇంత మోసం ఎట్లా చేస్తారు? ఈ మోసం కూడా సాటి మనిషికి చేసిన మోసం కాదు, కలియుగ దైవాన్నే మోసం చేశారు. ఏదో ఒకటి అట చిన్నప్పుడు మరి మా చిన్నతనంలో నెయ్యి అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది. మేము అంత నెయ్యి కొనే అంత స్థితిలో కూడా మాకు ఉండేది కాదు. ఏదో మా అమ్మ కొంచెం వెన్న కరగబెట్టి నెయ్యి తయారు చేస్తే ఆ నెయ్యి మేము ముగ్గురం పిల్లలం, ఆ ముగ్గురు పిల్లలకి అట్ట కొంచెం వేసి మా అమ్మ మామూలుగా మేమేదో ఫీల్ అవుతామని అట్లా ఉత్తగరిటి ఇట్లా అనుకొని తినేది. నువ్వు కూడా వేసుకోమ్మా అంటాం కదా, అన్నప్పుడు అక్కడ ఉండదు, నెయ్యి ఉండదు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ పిల్లలకి కావాలి అన్న ఉద్దేశంతో ఇట్లా ఖాళీ గరిటి ఇట్లా అనుకొని వేసుకున్నాలేరా అనేది మా అమ్మ. వీళ్ళు అట్లా వెంకటేశ్వర స్వామికి చేశారు. నెయ్యే లేదు, అంత కెమికల్స్. ఆ కెమికల్స్ తోటి డాల్డా తీసుకొచ్చి అందులో ఈ కెమికల్స్ కలిపి వెంకటేశ్వర స్వామికి తిను నువ్వు తింటావా పెడతావా, మళ్ళీ నీ పేరు చెప్పుకొని మేమేగా తినేది, అసలు వేయకుండా ఎవరు అడిగేవాళ్ళు కాదేమో అన్న ఒక తెగింపు, తెగింపు. వెంకటేశ్వర స్వామి తింటాడు, ప్రసాదం తింటాడు, అందుకనే ఆయనకి అన్ని సేవలు చేస్తారు. కానీ వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం, నల్ల రాతి విగ్రహం అని భావించే ఈ మాఫియా వీళ్ళు వెంకటేశ్వర స్వామి మనం ఏం చెయ్యలేడు అన్న ధైర్యంతో యథేచ్ఛగా నేరాలు చేశారు. చివరికి స్వామివారి ఆయనకి పెట్టే ప్రసాదాలనే మోసం చేశారు. ఇంత దారుణమైన మనుషులు పోలీసులు అడిగితే సమాధానాలు చెప్తారా? మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఈ 3 సమాధానాలు చెబితే మనం కేసుల నుంచి బయటపడిపోతాం, తప్పించుకుంటాం అని అనుకుంటూ ఉన్నారు. ఈ మాఫియా కన్నా తెలివిగల వాళ్ళే పోలీసుల్లో ఉంటారు. ఈ మాఫియా ఐపీఎస్ చదువుకోలేదు కదా, ఐపీఎస్కి సెలెక్ట్ కాలేదు కదా వీళ్ళు. వాళ్ళు ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కదా. వాళ్ళు అందుకని ఏం చేశారంటే, మాకు తెలీదు, మర్చిపోయా, గుర్తు, అచ్చా నీ పిఏ పేరు తెలుసా నీకు అని అడిగారు. చిన్నప్పన్న మొత్తం 4,69,00,000 రూపాయలు డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి, ఈ కల్తీ నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని తన అకౌంట్లో వేసుకున్నాడు. వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. 4,69,00,000. అందులో వాడు చిన్నప్పన్నని మనం అభినందించాలి. వాడు ఎంత సిన్సియర్ అంటే, వాడు 5 లక్షలే ఉంచుకొని మిగిలిందంతా వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశాడు.
ఆ అకౌంట్లు ఎవరివి? వాడు మాత్రం పాపం 5 లక్షలే ఉంచుకున్నాడు చాలా సిన్సియర్గా. అతనికి ఎంత తీసుకోమన్నారో అంతే పాపం, నిజాయితీ పరుడు, చాలా నిజాయితీ పరుడు. వాడు 5 లక్షలే తీసుకొని మిగిలినవన్నీ టిక్ టిక్ మళ్ళీ గూగుల్ పేలో ట్రాన్స్ఫర్ కొట్టాడు. మరి మీ వాడు లంచం తీసుకున్నాడు తెలుసా? నో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మీ వాడు మరి అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేశాడు తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇదిగో ఇది అకౌంట్ అని చెప్పి చేతిలో పెట్టారు. ఇప్పుడు చెప్పు, తెలీదా, గుర్తులేదా, మర్చిపోయావా అని అడిగితే తెల్లముఖం వేశాడు. ఇది సిట్ అంటే లోపల జరిగింది. ఆ సిట్టు వాళ్ళు అందులో రాష్ట్ర పోలీసులే గట్టిగా ఉంటారు, వాళ్ళు సిబిఐ వాళ్ళు కదా, వాళ్ళు కూడా వచ్చింది. మనం ఈ మొత్తం డెవలప్మెంట్లో సుప్రీంకోర్టుని అభినందించాలి. ఎందుకు అంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే కనుక వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళు మళ్ళీ వస్తారు. ఏంది స్టేట్ పోలీసులు అండి, వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మనుషులండి, అందుకని మా మీద ఇట్టు కేసు పెట్టారని అంటారు. అందుకని సిబిఐని తీసుకొచ్చి కూడా పెట్టారు. ఇప్పుడు ఈ సిట్టు ఏదన్నా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది, లేకపోతే సిబిఐ పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సిట్టు ఉన్నది, సిబిఐ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు క్రాస్ చెక్, అంతే కదా, ఎవరి వ్యవస్థ వాళ్ళది. ఏ వ్యవస్థ నుంచి సమాచారం తీసుకొచ్చి రెండో వ్యవస్థతోటి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అందుకని పకడ్బందీగా దర్యాప్తు ముందరికి వెళ్తూ ఉన్నది. దట్టు వీళ్ళు కావాలని సుప్రీంని అడిగి తెచ్చుకున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తెచ్చుకున్నారు. తెలియగల వాడికి 3 చోట్ల అయిందని ఒక చిన్న ఇది. ఒకడు ఎవడో వెళ్తుంటే ఏదో పేడ మీద కాలేసాట. వాడు మామూలుగా పక్కకి వెళ్ళి రాయికి పూసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇంకోటి ఎవడో ఈ వీళ్ళలాంటి తెలియగలవాడు ఒకడు పోయాట, పేడ మీద కాలేసాట. వాడికి డౌట్ వచ్చింది, ఇటు తెలియగలవాడు కదా, అది పేడ కాదా ఇంకేదన్నా పదార్థమా అని చెప్పి వాడు దాన్ని కాలు కంటిన దాన్ని ఇట్లా చేత్తో తీసుకొని ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసుకున్నట్ట. అంటే తెలివి లేని వాడికి ఒక చోటే అయింది, వాడు వెళ్ళిపోయాడు. తెలివి గలవాడికి 3 చోట్ల అయింది, కాలికి అయింది, చేతికి అయింది, ముక్కుకి అయింది. ఇది ఆ బ్యాచ్. అయితే మేడం ఇక్కడ సారేమో మరి లోపల జరిగింది ఇది అని చెప్తున్నారు, కానీ వైవి సుబ్బారెడ్డి గారేమో బయటకు వచ్చి భక్తుల మనోభావాలను చంద్రబాబు గారే కించపరిచారు, లేనిపోయిన ఆరోపణలు చేసేసి, ఒక అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు, ఇది కావాలని మాపై చేస్తున్నటువంటి కుట్రే, ఇంకా మేమే స్వామివారి ఆస్తులను కాపాడాము, ఇక 2014 నుంచి 19 వరకు కూడా కల్తీ జరిగింది, అది ఎంక్వైరీ చేయండి, అవసరమైతే అందుకు ముందు నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి నేనే అధికారులకు సలహా ఇచ్చాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే కొంపదీసి అప్పుడు కూడా ఈయన సప్లై చేయించాడు వాళ్ళకి తెలియకుండా, అది ముందు అది చూడాలి. అంటే ఇక్కడ మీరు కల్తీ అంతకు ముందు కూడా జరిగిందని చెప్పాడా ఇప్పుడు ఈయన? జరిగే అవకాశం అన్నాడు కదా, చెక్ చేసుకోండి కదా సార్. ఇప్పుడు అయిందని ఒప్పుకున్నట్టే కదా, అదే నేను అంటున్నా. సో అప్పటి నుంచి ఉంది అంటే నేను అవే ఫాలో చేశానన్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అయింది. అది అసలు లోపల జరిగింది ఇందాక సార్ చెప్పినట్టుగా ఒప్పుకున్నాడు ఆయన అక్కడ ఒప్పుకొని అంతా కల్తీ జరిగింది. ఎందుకంటే ధర్మారెడ్డి విచారణవన్నీ రిపోర్ట్స్ చూపించారు ఆయనకి, తర్వాత చిన్నప్ప చూపించారు. అసలు చిన్నప్పని ఎందుకు ఢిల్లీ పంపించారు మీరు, చిన్నప్ప అసలు ఎలా పరిచయం మీకు? చిన్నప్ప అనే వ్యక్తి కూడా నా దగ్గర 2018 వరకే చేశాడు పిఏగా, ఆ తర్వాత నుంచి తన అదే ఈయన ఎంతవరకు చైర్మన్ గా ఉన్నాడో అంతవరకు ఉన్నాడు. తర్వాత ఢిల్లీ పంపించారు, ఢిల్లీ నుంచి ఆయన మరి 1000 కోట్ల ఎంతో ఆయన పేరున బినామీ ఉంది కదా సార్ చిన్నప్పకి, అందుకనే పంపించాడు. ఆ బినామీ అంతా సుబ్బారెడ్డిదే. ఇప్పుడు నేను ఏమి తినలేదు అంటున్నాడు కదా, ఈయన తినలేదు, ఈయన తీసుకుని చిన్నప్ప పేరిట వేశాడు. ఇప్పుడు ఎందుకు మీకు అసలు తిరుపతిలో నేను రాలేనని చెప్పాడు, ఇప్పుడు మీకు అర్థమైందా? వెంకటేశ్వర స్వామికి భయపడ్డాడు.
అక్కడ అబద్ధం చెప్పలేడు కదా, కొద్దో గొప్ప ఉంటుంది కదా. ఎందుకు చెప్పలేడు? నెయ్యిలో కల్తీ చేసినోడు అట్లా కాదండి. వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబడి కూడా అబద్ధం చెప్తాడు. కరెక్ట్, కానీ ఇప్పుడు కొంచెం పాప భీతి మొదలై ఉంటుంది కదా. పాప భీతి కాదు, పోలీసు భీతి మొదలైంది. పోనీ సిట్టు భీతి మొదలైంది, సిబిఐ భీతిను. అందుకని వెళ్ళి ఉండండి నేను అనుకోవటం. అయితే ఏది ఏమైనా లోపల నిజాలు ఒప్పుకొని ఉంటాడనే నా నమ్మకం అండి. బికాజ్ బయటకు వచ్చి అది డ్రామా. నెక్స్ట్ నిన్న మీరు చూసారంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిన్ననే ఎందుకు వచ్చాడు విచారణకి? ఇవాళ కదా రావాలి యాక్చువల్గా. అంటే డైవర్షన్ పాలిటిక్స్. నిన్నను ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటికి రాకుండా నిన్న మొత్తం అంతా జగన్ మీద మీడియా అంతా ఫోకస్ చేసింది కదా. సో ఇప్పుడు సుబ్బారెడ్డి మీద ఫోకస్ తగ్గుతుందని అనుకున్నాడా అంటే కల్తీ నెయ్యికి సంబంధించి? అదొకటి ఆలోచించాలి మనం. మొత్తం మీద నిన్ననైతే ధర్మారెడ్డి విషయంలో ధర్మారెడ్డి ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, పశ్చాత్తాపడ్డాడు. నేను అలా చేసి ఉండకూడదు, ఎవరో చెప్తే చేశాను అన్నాడు. ఆ ఎవరో అనేది మనకు తెలుసు, సుబ్బారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి. వీళ్ళిద్దరికి పైన ఎవరో అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా అనేది ఒక సందేహం. ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఎందుకంటే మీకు తెలుసు విజయసాయిరెడ్డి అంటే అసలు పేరు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఆయన చెప్పబట్టే కదా ఒక్కొక్కడు పట్టుబడ్డాడు మనకి ఏది మద్యం కుంభకోణంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకపోయినా అంతవరకు వచ్చి ఆగిపోయాడా జగన్మోహన్ రెడ్డికి ముందు ఎవరైతే ఉన్నారో అంతవరకు. ఏది ఏమైనా కొంత కదలిక అయితే వచ్చి ఉంటుందండి. సిట్టు ముందు ఈయన ఒప్పుకొని తీరాల్సి వచ్చి ఉంటుంది, అందులో మనకు సందేహం అక్కర్లా. కానీ భలే జరిగింది నిన్న మాత్రం. అది మనం సంతోషించాల్సిన అంశం ఏంటంటే, నువ్వు రాకపోతే పోయిందిలే మేమే వస్తామని వాళ్ళు అంత దూరం నుంచి సేమ్ వీళ్ళు 10 గంటలకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు 10 గంటలకు దిగారు. అన్నీ కోయిన్సైడ్ అయ్యాయి. సుబ్బారెడ్డి గారు నిజాలు ఒప్పుకున్నారనే తెలుస్తోంది మనకి. అంటే అప్రూవర్గా పూర్తిగా మారి ఉండేది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఉండకపోవచ్చు, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్నప్ప మొత్తం ఈయన బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు, ఈయన ఫోన్లో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు, లావాదేవీలన్నీ చూశారు, చిన్నప్ప లావాదేవీలన్నీ చూపించారు. అందుకని ఇప్పుడు అక్కడ మాట్లాడటానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా తెల్లమొహం వేస్తాడు, అది ఖచ్చితంగా. ముందు బుకాయిస్తాడు, తర్వాత తెల్లమొహం వేస్తాడు, తర్వాత ఒప్పుకోక తప్పదు. కానీ ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాత్రం ఇవాళ కాకపోతే రేపు నిజాలు బయటకు వస్తాయి. మనుషులకి ఆయన ఎలా చూపించాలో అలా చూపిస్తాడు. అందుకని వీళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు. నేను ఇష్టపడి వెళ్ళాను టీటీడీ చైర్మన్ కింద, నేనెందుకు తప్పులు చేస్తాను అంటే, నువ్వు వెళ్ళిందే తినటానికి. అంటే నువ్వు అక్కడ పైనుంచి మీ కొడుకు ఎందుకు ఇచ్చాడు నీకు ఈ పోస్టు? నువ్వు తిను నాకు పెట్టు అన్నాడు, అయితే నాకు పెట్టాక నువ్వు తినని ఉంటాడు. ముందు నాకు పెట్టు, తర్వాత నువ్వు తినని. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్క కల్తీ నెయ్యి గురించే మనం మాట్లాడుతున్నామండి. కల్తీ నెయ్యి నుంచి ఇంకా చాలా ఉన్నాయి. టెండర్లకు సంబంధించి నిబంధనలు ఎందుకు మార్చారు మీరు? జీడిపప్పు కూడా, అది కూడా స్కామే అంటున్నారండి. జీడిపప్పు అసలు మీరు చూడండి, ఇంత జీడిపప్పు ఉండేది, చాలా నాసిరకంలో నాసిరకం అది. తర్వాత అసలు నందిని నెయ్యి ఎందుకు మార్చారు మీరు? అసలు ఎవరు చెప్పారు మీకు మార్చమని? ఎందుకంటే మీకు అసలు ఇవాళ ఆవు నెయ్యి సప్లై చేయడానికి నందినిని మించింది లేదు. మీకు దేవుడికి అంతా ఆవు నెయ్యి కావాలి. సో అసలు మీకు బోలేబాబా కావచ్చు, వైష్ణవి డైరీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, అసలు వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ మీరు చూసారా? ఇవన్నీ కూడా నిన్న వాళ్ళు అడగడం జరిగిందండి. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు టీటీడీకి వివిధ సంస్థలు సరఫరా చేసిన నెయ్యిలో మైసూర్లోని CFTRA ల్యాబ్ నిర్ధారించిన తర్వాత మీరు ఎందుకు మరి కంటిన్యూ చేశారు? ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలు మీరు ఎందుకు 2024 వరకు ఎలా కొనసాగించారు? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ విషయంలో మీపై ఒత్తిడి తెచ్చింది ఎవరు? తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మీకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ GM మీ దృష్టికి తెచ్చినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఇలా అన్ని ప్రశ్నలు వేశారు. అంటే హీ డింట్ ఎక్స్పెక్ట్, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదంటే తెలుసు విచారిస్తారని, కానీ విచారణ ఎలా ఉంటుందో తెలియదు కదా. వాళ్ళు ఏదో అల్లటప్పగా వస్తారు వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా CBIని కోరి తెచ్చుకున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడడానికి లేదు, ఇవాళ ప్రభుత్వాన్ని ఏమీ అనటానికి లేదు. ఓ పక్క సిట్టు, ఓ పక్క CBI, ఇద్దరు నెత్తిన మొడతారు. కాబట్టి నిన్న మొత్తం ఒప్పుకుని అయితే ఉంటారండి, నాకైతే అందులో సందేహం లేదు. కాకపోతే అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఆ ఒక్క పాయింట్ చెప్పి ఉండకపోవచ్చు భయపడి, ఎందుకంటే జగన్ నిన్న లోకల్గా కూడా ఉన్నారు కాబట్టి. మరి ఏం జరిగిందో మనకి ఇంకొంచెం వివరాలు బయటికి రావాలి. అయితే సార్, ఈఓ ధర్మారెడ్డి గారిని విచారించినప్పుడు నేను
తప్పు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, పై అధికారుల ఒత్తిడి వల్లే నేను అలా చేయాల్సి వచ్చిందని అప్పుడు ఆయన చెప్పారు. మళ్ళీ నిన్న వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారించినప్పుడు నాదేముంది, అధికారులు అంతా చూసుకుంటారు, టెండర్లు పిలవడం వాటిని ఖరారు చేయడం కూడా అధికారులే చూసుకుంటారు, దాంతో నాకు సంబంధం ఏం లేదు, మీరు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన అంటారు. అసలేంటి అంటే ఒకరి మీద ఒకరికి తోసేసుకోవడం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తిరుమలలో మాట్లాడితే కరుణాకర్ రెడ్డి గారు బయటకు వచ్చి చిన్నది ఏం జరిగినా కూడా చైర్మన్ విఫలమయ్యారు, చైర్మన్ దానికి పనికిరాడు బిఆర్ నాయుడు, అసలు చైర్మన్ ఉన్నాడా లేడా అని చెప్పి ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళకి చైర్మన్ బాధ్యుడు, మరి గతంలో జరిగిన దానికి మాత్రం నేను బాధ్యుడిని కాదు అని వాళ్ళు ఏ విధంగా చెప్తారు? ఎప్పుడైతే ధర్మారెడ్డిని విచారించారో ధర్మారెడ్డి క్లియర్ కట్గా అన్ని విషయాలు చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది మనోడి పరిస్థితి. ఇప్పుడు ఏం చేశాడు, వెళ్ళి మొత్తం అధికారులే డిసైడ్ చేశారని చెప్పాడు. మీరు డిబేట్కి పిలిచి ఇదండి సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు నేను అట్లా తిరగేస్తుంటే ఒక ఫోటో కనిపించింది, అసలు అది అద్భుతమైన ఫోటో. అది చాలా నాకు అది చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యా దాన్ని చూసి. ఆ ఫోటో ఏంటి అంటే టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు పోర్టులోకి వెళ్ళి లడ్డు తయారు చేసే చోటకి వెళ్ళి అక్కడ నెయ్యి ఇక్కడ రాసుకొని ఇట్లా వాసన చూసి వా అమోఘంగా ఉంది ఆ నెయ్యి అన్నాడు. బాగా సర్క్యులేట్ అవుతుంది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా. అంటే ఈ చెయ్యి మీద ఇట్లా నెయ్యి రాసుకొని ఇట్లా వాసన చూసి నువ్వు చెప్తావా నీకు అద్భుతంగా ఉందని? నువ్వెట్ట సర్టిఫికెట్ ఇస్తావు? అసలు నువ్వెవడివి సర్టిఫికెట్ ఇవ్వటానికి? నువ్వు చేతి మీద రాసుకొని వాసన చూస్తే నెయ్యి తెలిసిపోతుందా? అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినా ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. నేను అందుకనే ఆ ఫోటోని గుర్తు చేస్తున్నా. నువ్వు వచ్చి పోర్టులోకి వెళ్ళావా, నువ్వు చేతికి నీకు ఇట్లా రాసుకొని ఆహా అమోఘంగా ఉందా నెయ్యి అన్నావా లేదా సుబ్బారెడ్డి? నువ్వు ఇప్పుడు వచ్చి నాకేం సంబంధం, వాళ్ళే డిసైడ్ చేశారంటే నువ్వెందుకు చేతికి పూసుకొని వాసన ఎందుకు చూసావు? అసలు ఆయన చైర్మన్గా ఎందుకు మరి? ఇంకా అది అంటే మొత్తం చేసి ఇప్పుడు దొంగతనం బయటపడ్డ తర్వాత ఒక దొంగ ఇంకో దొంగ మీదకి నెపం నెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత బయటపడ్డ అన్ని కుంభకోణాల్లో ఇదే జరిగింది. ఇది కొత్త స్టోరీ కాదు. అందుకని వాళ్ళు అక్కడ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ ప్రకారమే పోతారు. ఒకటే అంటే ఈ మనుషులు వేరు, కానీ వాళ్ళు నాకు తెలియదు సార్ ఆడు చేశాడు అంటారు. ఆడి దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ నాకు తెలియదు సార్ అసలు చేసింది ఆడే సార్ అంటాడు. ఈ విధంగా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవటం లేదు, న్యాయపరమైన అంశాలని లేవనెత్తుతూ కోర్టుకి న్యాయస్థానాలకి వెళ్ళటం, ఆ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చే వరకు దర్యాప్తు సంస్థలు ఆగటం, వాళ్ళకు కావాల్సింది ఇది కాలయాపన చేసుకుంటూ పోవటం. వాళ్ళ దురదృష్టం ఏంటి అంటే ఇప్పుడు మరి సిబిఐలో కానీ సిట్లో కానీ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఉన్నారు. ఇటువంటి మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఈ కొత్తగా వచ్చారు ఏంటంటే వీళ్ళు అప్పుడే ఉన్నారు కదా అని. అప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పోలీస్ అధికారులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పని చెయ్యనివ్వలేదు. అవసరం లేదు మీరు చేయమాకండి అన్నాడు. దాంతో వాళ్ళు ఏమీ చేసేదేమీ లేక గమ్మున కూర్చున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీకు బాధ్యత ఉన్నది, మీరు ప్రజల నుంచి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు, మీరు ఏం చేయాలో అది చెయ్యండి, అది మీ బాధ్యత, మీరు జీతం తీసుకుంటున్నందుకు మీ బాధ్యత అది అని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళని బాధ్యుల్ని చేసింది. కాబట్టి వాళ్ళు అన్నీ మొత్తం బయటికి పీకుతూ ఉన్నారు. ఒక్కొక్కటి అన్నీ వస్తున్నాయి, ఆధారాలతో సహా దొరుకుతున్నారు. మనం చూస్తున్నాం మద్యం కేసు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు అని మీరు ఇటు గూగుల్లో కొట్టి చూడండి. 2 చేతులతో కొట్టపోయినా ఒక చేత్తో అయినా కొట్టండి, పుంకాలుగా పేజీలు వస్తుంది. వీడు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఎంతమంది చచ్చిపోయారు, ఆరోగ్యశ్రీ రిపోర్ట్ ఏంటి, ఎంతమంది ఇంకా ఆసుపత్రుల్లో
వాళ్ళు లివర్లు పోయి కిడ్నీలు పోయి ఉన్నారు, మొత్తం వస్తుంది. అంటే ఇటువంటి నేరాలు ఘోరాలు చేసి ఆఖరికి దేవుని కూడా మోసం చేసిన ఘనులు వీళ్ళు. ఒక్కొక్కళ్ళు దొరుకుతూ ఉన్నారు. దొరికిన తర్వాత తప్పించుకోవటానికి పక్కనోడి మీదకి నేరం దోస్తూ ఉన్నారు. అందరూ అదే బ్యాచ్గా అదే స్కూల్లో చదువుకున్నారు, అదే తాను గుడ్డలు కాబట్టి ఎవడికి వాడు తప్పించుకోవటానికి చూస్తూ పక్కనోడి మీదకి వేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కడు అందరూ దొరుకుతున్నారు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో కూడా అదే కదా గోల, అందరూ దొరికారు కదా. ఇంకొకటి దొరకాలి, దొరుకుతాడు. ఇందులో కూడా ఇంకొకటి దొరకాలి, దొరుకుతాడు. నకిలీ మద్యం కేసు ఉంది, అందులో కూడా ఇంకొకటి దొరకాలి, దొరుకుతాడు. ఆ ఒక్కడు దొరికే వరకు పోలీసుల వేట కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఏమన్నా రాసుకో, నీ సాక్షిలో పేపర్ నీదే కదా, నీ ఇష్టం వచ్చింది రాసుకో. పోలీసు దర్యాప్తు మాత్రం ఆ ఒక్కడు దొరికే వరకు ఆగదు. అయితే ఒక 10 రోజుల నుంచి ఒక వర్గం మీడియా నా పిఏని అడ్డు పెట్టుకుని నేనేదో ఇది అక్రమం చేశానని, ఈ స్కామ్ చేశాను అని చెప్పి ప్రచారం చేయడం చాలా దారుణం. నిజం చెప్పాలంటే మేము అసలు లడ్డూలో కల్తీనే చేయలేదు, చంద్రబాబు గారే లేని లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి పెద్ద తప్పు చేశారు, ఆయనే తప్పు చేశారు అని చెప్పి ఆయన నిన్న అనటం జరిగిందండి. అయితే ఇక్కడ మరి నిన్న విచారణకు హాజరయ్యారు, మళ్ళీ విచారణకు వస్తారు అంటున్నారు. మరి ఆయన చెప్పే సమాధానాలు గనక అధికారులు సాటిస్ఫై అవ్వకపోతే మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? అప్పుడు తెలుస్తుందా ఎవరు తప్పు చేశారు అని? ఇప్పుడు అరెస్ట్ ఊరికే చెయ్యరండి, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఈయన ఎంత బుకాయించినా నిన్న మీరు వాళ్ళు పెట్టాకే కదా. ఇప్పుడు చిన్నప్ప ఎవరు అని అడిగారు కదా, చిన్నప్ప వాంగ్మూలం అక్కడ చూపించారు కదా, ధర్మారెడ్డి వాంగ్మూలం ఆయనకు చూపించారు కదా. చూపించా కూడా ఆయన బయటకు వచ్చి బుకాయిస్తున్నాడంటే అసలు ఇలా మాట్లాడచ్చా? దీని మీద కూడా ఒక ఎంక్వైరీ వేయాలేమో. అంటే ఒక ఆఫీసర్లు వచ్చి విచారణ జరిపి వెళ్ళాక అసలు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టచ్చా అంటే ప్రెస్తో మాట్లాడచ్చా, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అంతా ఒప్పుకున్నాడు లోపల. ఇప్పుడు సుబ్బారెడ్డి తప్పు చేశాడు కాబట్టి ఏమండి సుబ్బారెడ్డికి ఏమన్నాడు, అధికారులు నిర్ణయిస్తారండి, నాకేం సంబంధం లేదన్నాడు. ఓకే, మీరు ఇందాక అన్నారు చైర్మన్గా ఇంకెందుకు, అవును నిజమే ఆయన చైర్మన్గా ఎందుకు, కానీ ఆయన చైర్మన్గా ఎందుకంటే మరి రేట్లు పెంచాలి కదా. 500 ఏంటి 2000 చేయండి అని వేలం పాట పాడాడు కదా. ఆ వేలం పాటకి ఈయన పనికొస్తాడు అనమాట. అంటే డబ్బులు ఎక్కడైతే వస్తాయో అక్కడ ఈయన చైర్మన్గా ఉంటాడు. ఎక్కడ నిర్ణయాలు తీసుకోవాలో అక్కడ నేను తీసుకోలేదని అబద్ధం చెప్తాడు. మీకు అది చెప్తున్నా. కాబట్టి ఆయన అన్నింట్లో ఆయన హస్తం ఉంది. అధికారులు అనేవాళ్ళు అసలు మీకు అధికారులు పనులు చేశారా వాళ్ళ హయాంలో? వైసీపీ హయాంలో ఒక్క అధికారికి ఒక సంతకం పెట్టే అధికారం ఉందా వాళ్ళు చెప్పకుండా? నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అన్నది వైసీపీ హయాంలో అధికారులండి, ఇప్పుడు సిట్ వాళ్ళు కాదు. అది నేను చెప్తున్నా. ఐఏఎస్లు ఐపీఎస్లు దాని మీద ఎంత వచ్చింది, ఐఆర్ఎస్ అని అంటారండి అని. కాబట్టి అధికారులకు అసలు మాట్లాడే అవకాశం లేదు, నిర్ణయాలు తీసుకునే అవకాశం అంతకంటా లేదు. ఇవాళ ఏవైతే డైరీలన్నీ వీళ్ళు అంటే డైరీస్ నేను అనేది ఏ డైరీలను అయితే వీళ్ళు ఓకే చేశారో ఇవన్నీ సుబ్బారెడ్డి చేసినవే. ధర్మారెడ్డి అన్నాడు కదా మా పై వాళ్ళు చెప్తే చేశాను ఒప్పుకున్నాడు కదా. సో ధర్మారెడ్డికి కూడా అక్కడ వాయిస్ అంతగా లేనట్టుంది. అంటే కమిషన్ల వరకే అతనికి సరిపోయి ఉంటుంది. కాబట్టి ఎవడి కమిషన్లు వాడు తీసుకుని సుబ్బారెడ్డి ఏం చెప్తే అది చేశారండి, కరుణాకర్ రెడ్డి ఏం చెప్తే అది చేశారు. కాబట్టి ఇవాళ మళ్ళా కొత్తగా ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోవడం అవసరం లేదు. ఆయన ఒప్పుకున్నట్టే, ఆయన తప్పు చేశాడని ప్రూవ్ అయినట్టే. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. లేకపోతే ఇవాళ మళ్ళా ఆయన అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటారండి? ఇప్పుడు చిన్నప్ప ఎవడికి పంపించాడో, ఎవడికి ట్రాన్స్ఫర్ చేశాడో డబ్బు, అందులో సుబ్బారెడ్డి పేరు ఉంటేనే కదా ఆయన అకౌంట్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఎవిడెన్స్లు మీకు కావాలా? మరి దానికి నిజంగా ఆయన ఏ తప్పు చేయకపోతే అప్పుడే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మీకు. కాదండి, సిట్టు వాళ్ళు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఎవడు ఎంత దూరం వెళ్తాడో వెళ్ళనిచ్చారు. ఓకే, నువ్వు హైకోర్టా వెళ్ళు, సుప్రీంకోర్టా వెళ్ళు, వాళ్ళు వద్దన్నాక నువ్వే మా దగ్గరికి వస్తావు. ముందు ఎవడు అరెస్ట్ చేయలే, ఎవడు విచారించలా. ఈసారి మీకు కూటమి ప్రభుత్వం చేసిన చాలా గొప్ప పని ఏంటంటే వాళ్ళు సరైన ఆఫీసర్లు, అదే ఆఫీసర్లు, కాకపోతే ఆఫీసర్లకి ఇప్పుడు
అవకాశం వచ్చింది వాళ్ళ నిజాయితీ ప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళు సరిగ్గా పని చేయటానికి. అంటే ఒక చక్కటి ప్రభుత్వం ఉంటే ఆఫీసులు ఎంత చక్కగా పనిచేస్తాడు అనేది ఇవాళ మనకి ప్రూవ్ అయింది. సో ఎట్ ద సేమ్ టైం నిందితుడు అనేవాడిని నువ్వు నిందితుడివి, నువ్వు తప్పు చేసావు అని వెంటనే ఇలా అరెస్ట్ చేయకుండా, ఓకేనయ్యా నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు తప్పు చేయలేదని నీకు అవకాశం ఇస్తున్నావు అన్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోనప్పుడు సుప్రీంకోర్టు మీకు బెయిల్ లేదు, మీరు విచారణకు హాజరు అవ్వాలి అన్నాక ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తుంది సిట్టు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినట్టేగా, సుప్రీంకోర్టు ఒప్పుకున్నట్టేగా. ఇంకా కొత్తగా విచారణ ఏంటి? ఇంకా కొత్తగా మీరు బుకాయించి కెమెరా ముందుకు వచ్చి ఇంకా బుకాయిస్తే మీకు ఒంట్లో బాగాలేదన్నారు కదా, ఎట్లా కెమెరా ముందు? నిన్న ఎంక్వైరీ ఏది ఉందో దాని తర్వాత సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని అంతా భావించారు. అంటే కేవలం విచారణకు హాజరైనంత మాత్రాన ఆయన తప్పు చేశాడు అని చెప్పి అనుకోలేం కదా. అదొకటి ఉంది వాళ్ళకి ఇప్పుడు బయట చెప్పుకోవడానికి. ఎవరో నన్ను విచారణకు పిలిచారు, నేను వాళ్ళకి కావాల్సిన సమాధానాలు సమాధానం ఇవ్వలేదు. ఐఎమ్ సారీ, ఈ ఒక్క పాయింటే తప్పు. వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేదు, నేను డొంకతిరుగుడుగా సమాధానం చెప్పాను, లేకపోతే నాకు తెలియదని చెప్పాను, అంతే తప్ప వాళ్ళు అడిగిన దానికి నిజం చెప్పలేదు అనేది ఆయన చెప్తాడు. కాకపోతే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పాప ఒంట్లో బాగాలేని వ్యక్తి అంతసేపు ఎట్లా ప్రెస్తో మాట్లాడాడు? పాప అనారోగ్య సమస్యలు తలెత్తలేదా? తిరుమల రావడానికి, తిరుపతి రావడానికి ఆయన ఓపిక లేదు కదా, మరి అంతసేపు మాట్లాడితే పాప ఆయన కందిపోడా మనిషి? నా ప్రశ్న అది. కాబట్టి సుబ్బారెడ్డి ఒప్పుకున్నట్టేనండి, నైతికంగా ఒప్పుకున్నట్టే. ఆయన బయటకు వచ్చి ఎంత బుకాయించినా ఆయన అంతరాత్మ ఆయనకు తెలుసు. ఇవాళ వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. మీరు కావాలంటే చూసుకోండి. ఇవాళ ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు. ధర్మారెడ్డి ఆ పని ఎప్పుడో చేసుంటే ఆయనకి, నేను ఇంతకంటే మాట్లాడిన ఆయన విషయంలో, ఆయనకి మంచి జరిగి ఉండేది. కాబట్టి మనం అనుకుంటున్నాం మనం తప్పు చేసినా దేవుడు మనని కాస్తాడని. తప్పు చేస్తే కాయడు, ఏ దేవుడు కాయడు. కాకపోతే దాని ఫలితం మనకి వెంటనే లేకపోయినా కొంచెం లేటుగానైనా ఉంటుంది అది. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డికి ఇంకా ముందుంది, అప్పుడే ఉంది. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు మీరు. ఇప్పుడు సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా విచారణ ఉంది. ఆ విచారణ అంతా అయ్యాక అంతిమ లబ్ధిదారుడు ఎవరో హూఎవర్ ఇట్ ఈస్ ఆయన బయటకు వచ్చాక అప్పుడు ఒకేసారి అరెస్టులు జరుగుతాయి. అర్జెంటే ఉంది మనకు కూడా. అయితే సార్ నిన్న అంటే స్వామివారి సేవలో మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఈవెన్ స్వామివారి ప్రతి రూపాయిని కూడా మేము కాపాడడానికే ట్రై చేసామని చెప్పి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ కొన్ని ఉదాహరణలు చెప్పారండి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, దాని ద్వారా మరి వాళ్ళు ఎంత సేవ్ చేశారో స్వామివారికి మీరు కూడా చెప్పండి. అండ్ శ్రీవాణి పథకం ద్వారా దళారులను నిర్మూలించాం, దేశవ్యాప్తంగా స్వామివారి దేవాలయాలను నిర్మించాం, పద్మావతి హృదయాలయ ఆసుపత్రిలో చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి నిధులు వెచ్చించాం, శ్రీనివాస సేతు బ్రిడ్జి కోసం సుమారు 690 కోట్లు అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే మేము వచ్చాక దాన్ని 90 నుంచి 100 కోట్ల వరకు తగ్గించి చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,100 కోట్లు స్వామివారి నిధులను ఎస్ బ్యాంకులో ఖాతా చేసింది. ఆ తర్వాత మేము వాటిని అంటే వేరే బ్యాంకుల్లోకి మార్పించాము, అక్కడ కూడా మేము కొంత సేవ్ చేయగలిగాము అని చెప్పి ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఆయన నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. ఏంటి దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. దాన్ని ఎట్లా డబ్బులు ఎట్లా వసూలు చేశారు, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టారు, ఏ ఏ పర్పస్ల కోసం ఖర్చు పెట్టారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఈ ఖర్చు పెట్టే క్రమంలో ఎవరెవరన్నా నొక్కేశారా డబ్బులు అనేది కూడా తేలాలి. అవన్నీ తేల్తాయి. వాటి మీద కూడా చాలా ప్రస్తుత టీటీడీ బోర్డు బిఆర్ నాయుడు అధ్యక్షతన చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తూ ఉన్నది. అంటే ఒక్కొక్క ఆస్పెక్టు తీసుకుంటే సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మరి అది ఎందుకు తీసుకున్నాడు? తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని వేలం వేయటానికి నువ్వెవడివి? ఎవరో భక్తులు టీటీడీకి కొన్ని ఆస్తులు వాళ్ళకి ఇప్పుడు ఎవరో ఒక అతను ఉంటాడు, అతను ఏదో అతనికి ఏదో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి ఏం చెప్తాడంటే, అయ్యా నా బిల్డింగ్లో పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆసుపత్రి పెట్టండి అని ఇచ్చాడు. ఓ బిల్డింగ్ ఇచ్చాడు అనుకో.
లేదు ఎవరన్నా ఒక స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చి అయ్యా ఇందులో పేద వాళ్ళకి ఏదన్నా పాఠశాల పెట్టండి అని ఇస్తారు, లేదు హాస్పిటల్ కట్టమని, ఇటువంటివి వాటితోటి వాళ్ళ కోరికలతోటి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, స్థిరాస్తులు ఇస్తారు. ఈ స్థిరాస్తులు తీసుకున్న తర్వాత వాటిని అదే పర్పస్కు ఉపయోగించాలి. మేము వాటి అన్నిటినీ కాపాడలేకపోతున్నామండి, అవన్నీ ఆక్యుపేషన్ అంటే ఆక్రమణలకు గురవుతున్నాయండి, అందుకని వాటన్నిటినీ వేలం వేస్తామండి అని ఈ వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. ఎట్ట చెప్తావు నువ్వు, ఎట్ట వేలం వేస్తావు? నువ్వు భక్తుడిచ్చిన పర్పస్ని నువ్వు కాదని నువ్వెట్ట చెప్తావు? నువ్వు వెంకటేశ్వర స్వామి ఆస్తులని కాపాడలేని అసమర్థుడివి, నువ్వు అసలు టీటీడీ చైర్మన్గా నువ్వు ఎట్ట పనికి వస్తావు? రిజైన్ చేయాలి వెంటనే. టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని కాపాడాలి అంటే మీకు అక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుందో తెలుసా? వెంకటేశ్వర స్వామిది ఒక 100 రూపాయల ఆస్తి అనుకోండి, ఆ 100 రూపాయల ఆస్తిని కాపాడటానికి 1000 రూపాయలైనా ఖర్చు పెడతారు. ఎందుకు అంటే అది స్వామివారి ఆస్తి, స్వామివారికే చెందాలి. దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఎంత ఖర్చు అయినా వెనకాడదు టీటీడీ బోర్డు. ఎందుకు అంటే స్వామి డబ్బులు పైసా కూడా అటు ఇటు తొణకకూడదు. ఇది వెంకటేశ్వర స్వామికి ఈ బోర్డులు ఉంటాయి కదా, బోర్డులు చేయాల్సిన పని. మేము కాపాడలేము, మేము అమ్మేస్తాము, ఆ పరకామణిలో చాలా డాలర్లు వస్తాయి కదా, కొన్ని కొట్టేస్తాము. ఏంటి ఇవా చేసే పనులు ఇవా? నూనె చేతి మీద రాసుకొని వాసన చూసి వేసేయి లడ్లు చేసేయి అని, ఇటువంటివి కాదు సుబ్బారెడ్డి. చేయాల్సినవి ఏంటి అంటే పవిత్రమైన ధార్మిక కార్యక్రమాలు చేయాలి. నువ్వు ఏది చేసినా నీ మీద డౌటే వస్తున్నది, నువ్వు చెప్తున్న మాటలకి నువ్వు ఏది చేసినా డౌటే వస్తున్నది. ఆ డౌట్ రుజువు అవుతుంది, ఇప్పుడు అది కరెక్టు అనేది ప్రూవ్ అవుతున్నది. అందుకని ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ బమ్మిని తిమ్మిని చేసే కబుర్లు చెప్పటం వల్ల పోలీసులు కేసు మాఫీ కాదు. నువ్వు ఈ నెయ్యి పెద్ద కుంభకోణం చేశావు. ఇన్ని చెప్పే బదులు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే అయిపోతుంది కదా సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. నువ్వు ఇంత సిన్సియర్ చేసావు కదా సుబ్బారెడ్డి, నువ్వు చాలా సిన్సియర్ కదా. నేను 2 క్వశ్చన్లు అడుగుతా, 3 వేళ్ళు చూపించా కానీ ఒకటి అడగను, 2 అడుగుతా. నువ్వు ఇది సిబిఐకే ఇవ్వాలి అని ఎందుకు కోర్టుకు వెళ్ళావు సుబ్బారెడ్డి? రాష్ట్ర పోలీసులు చేస్తున్నారు కదా, నువ్వు నిజాయితీపరుడు కదా. నువ్వు నిజాయితీపరుడు అయితే రాష్ట్ర పోలీసులు కూడా ఏం చేయలేరు కదా. లేదు ఇది వద్దు నాకు అది కావాలని ఎందుకు అడిగావు? అంటే ఏ తప్పు వాళ్ళు చేయలేదు కాబట్టి. ఏ తప్పు నువ్వు చేయలేదు కాబట్టి రాష్ట్ర పోలీసులు చేసి అదే పోలీసులు కదా, అదే ఐపీఎస్ ఆఫీసర్లు కదా, కానీ అక్కడ చదువుకొని వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లు కదా. చంద్రబాబు ఆధీనంలో ఈ సిట్ ఉంటుంది. మీరు నేరస్తులందరూ ఒకే స్కూల్లో ఎట్లా చదువుకుంటారో ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఒకే స్కూల్లో చదువుకొని వస్తారు కదా. నీకేంటి ఇబ్బంది? దర్యాప్తు చేస్తే నీకేంటి ఇబ్బంది? కేసు పెడతావా? పెట్టుకోపో, నేనేం చేయలేదు అను. నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు, లేదు సిబిఐ కావాలన్నావు. వాళ్ళు సిబిఐని కూడా ఒక 2 పెట్టండి అన్నారు, పెట్టారు. నీ తిక్క కుదిరింది, ఇప్పుడు వచ్చింది నీ దాకా వచ్చింది, నోటీస్ ఇచ్చారు. రాలేను సార్, నాకు చాలా ఒంట్లో బాగాలేదు సార్, నాకు చలిగా ఉంది సార్, నేను జలుబు చేసింది సార్, ఏదో చెప్పావు. వాళ్ళే నీ ఇంటికి వచ్చారు, రాకుండా ఉంటారా? అయిపోయింది. ఒక క్వశ్చన్ అయిపోయింది. 2వ క్వశ్చన్, నీకు వాళ్ళందరూ సిబిఐ సిట్ పోలీసులు వీళ్ళందరూ వచ్చి మీ బ్యాంక్ పాస్బుక్ ఒకసారి ఇవ్వండి సార్ అని అడిగారు. ఆ బ్యాంక్ పాస్బుక్ ఇవ్వటానికి నువ్వు క్లీన్ మనిషివి కదా, నువ్వు ఉత్త టీటీడీ చైర్మన్గా వాళ్ళు ఇచ్చిన జీతమే తీసుకొని ఆ జీతంలోనే బతికి ఆ జీతాన్నే ఖర్చు పెట్టుకొని ఆ జీతంలోనే నువ్వు సర్దుకున్న మనిషివి అయితే నీ బ్యాంక్ పాస్బుక్ వాళ్ళు అడిగితే ఇవ్వటానికి ఎందుకు ఇవ్వాలా? కోర్టుకి ఎందుకు వెళ్ళావు?
లేదు సార్ నేను అటు ఇవ్వను సార్, అవన్నీ సీక్రెట్ ఉంటాయి సార్ అన్నావా లేదా సుబ్బారెడ్డి? ఉంటాయి సార్. అంటే అందులో మరి ఈ చిన్నప్పన్న పంపించిన డబ్బులు ఉంటాయి కదా. అదే మరి కాదు, మళ్ళీ ఈయన అకౌంట్ లో జగన్ పంపించినవి కూడా ఉంటాయి ఉంటాయి కదా. నేను అట్లా కాదండి, నేను బ్యాంక్ అకౌంట్లో అది నేను ఇవ్వకుండా మీరు అడ్డుకోవాలి అని కోర్టుకి ఎందుకు వెళ్ళావు సుబ్బారెడ్డి? తప్పు చేయలేదు కాబట్టి. అంటే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు డిమాండ్ చేయడానికి అంటే ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. సిబిఐ అంటే ఇది ప్రాసెస్ చాలా టైం పడుతుంది, సిబిఐ ఇన్వాల్వ్ అయితే అది సంవత్సరాలు గడుస్తుంది, అప్పటికల్లా పరిస్థితులు మారిపోతాయని భావించుండొచ్చు. కాకపోతే సుప్రీం ఇక్కడ తెలివిగా ఏం చేసిందంటే అందరినీ యాడ్ చేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని తయారు చేసింది. కానీ వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో దానివల్ల కేసు ప్రొలాంగ్ అవుతుంది, తప్పించుకోవచ్చు అని భావించుండొచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టైపులో మీరు చేసినవన్నీ చేసి కోర్టులకు వెళ్తున్నావు. ఎక్కడ నా అబ్జెక్షన్ ఏంటి అంటే, నువ్వు ప్రతి సందర్భంలో మీకు ఈ మద్యం కేసు ఉంది కదా, లిక్కర్ కేసు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు, ఆ కేసులో 7 కోట్లు 8 కోట్లు పట్టుకున్నారు. పట్టుకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ డబ్బులు మావి కాదు, పోలీసులే ఇక్కడ తెచ్చిపెట్టి, ఆ పోలీసులు 7 కోట్లు తెచ్చి ఇక్కడ పెట్టారట. పోలీసుల దగ్గర 7 కోట్లు ఉంటే వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళు చెప్తున్నా పోలీసులకు ఇచ్చేయాల్సిందే. అసలు చెప్తున్నా అంటే నీకు 7 కోట్లు దొంగ డబ్బులు పట్టుకున్న తర్వాత పోలీసులు ఎంత నిజాయితీగా 7,80,00,000 పట్టుకున్నాం మేము అని చెప్పి న్యాయస్థానానికి చెప్పి ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ డబ్బులు మావి కాదు మీవే అని చెప్తున్నారు. అంటే ఎంత బరి తెగించి, అంటే ఈ దొంగ సొమ్ము ఉంది కదా, ఈ దొంగ సొమ్ముకి వాళ్ళు లెక్కలు చెప్పలేరు కదా. అందుకనే ఒక ఇద్దరు వచ్చి అక్కడెక్కడి నుంచో కలకత్తా నుంచి ఎక్కడి నుంచో వచ్చి 4-5 అటపెట్టలు వేసుకొని పోయారు. మనకి తెలియదు కదా, నేను అదే చెప్తున్నా, ఇప్పటి వరకు మనకి తెలియదు కదా. వీళ్ళు కొట్టేసిన డబ్బుల్లో నుంచి కొంత వాటాని వేరే దొంగలు కొట్టేశారని మనకు తెలియదు కదా. మరి సిట్ ఎంక్వైరీ చేసి పట్టుకుంది కదా, వాళ్ళని పట్టుకుంది. అట్టపెట్టలు అంటే అందరూ నమ్మలేదు కదా, ఇప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు ఈ దొంగల దగ్గర దొంగతనం, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆస్తులు కొనుక్కున్నారు. అంతే కదా, అందరికి పాపం ఏదో ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది, అది ఈ కొటేషన్ డబ్బులతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఫామ్ హౌస్లు ఎట్లా కొనుక్కున్నారో వాళ్ళు చిన్న ఇల్లు కొనుక్కున్నారు. ఫామ్ హౌస్ ఏంటి సార్, మరి చిన్న మాటలు మాట్లాడతారు, ప్యాలెస్లు. అందుకని మరి ఇటువంటివన్నీ చేసి ఇవన్నీ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే బయటపడుతున్నాయి. బయటపడకుండా ఉండటానికి న్యాయస్థానాల దగ్గర కేసులేసి ప్రాసెస్ని డిలే చేద్దామన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు ఏమవుతున్నది అంటే డిఫాల్ట్ బెయిల్ మంజూరైనా అవి కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. అందుకని న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉండదు, కళ్ళు తెరుచుకొనే ఉంటుంది. పోలీసులు కళ్ళు తెరుచుకొని పనిచేస్తూ ఉంటారు. అంతే తప్ప నువ్వు చెప్పే కాకమ్మ కథలు అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. బేతాళ కథల్ని పోలీసులు నమ్మరు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్లా నెయ్యి వాసన చూసినంత తేలిక కాదమ్మా ఇది. ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ కేసు. 1 డబ్బులు కొట్టేయటం, 2 హైందవ ధర్మానికి అపచారం చేయటం, 3 వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలని పణంగా పెట్టడం. ఇన్ని నేరాలు చేసి ఈ రోజునొచ్చి నాకు జలుబు చేసింది, నడవలేను, కొత్త చెప్పులు కొనుక్కుంటూ కరిచినాయి, ఇటువంటి సాకులు చెప్తే ఎట్లా? ఈ సాకులన్నీ నేరం చేసేటప్పుడు ఉండాలి.